అమాయక ఎలుక. ఒకసారి ఒక చిన్న ఎలుక తన తల్లిని అడిగింది, అమ్మా, నన్ను బయటకు వెళ్లి ప్రపంచాన్ని చూడనివ్వు. దానికి తల్లి ఇలా చెప్పింది, సరే బాబు, కాని జాగ్రత్తగా ఉండు. ఎలుక తన రంధ్రం నుండి బయటకు వచ్చి నడవడం ప్రారంభించింది. అది ఒక రంగురంగుల కోడిపుంజుని చూసింది. అది ఇంతకు ముందెన్నడూ కోడిపుంజుని చూడనందుకు దాని పదునైన ముక్కు, రంగురంగుల ఈకలు మరియు కోడిపుంజు యొక్క ఎర్రటి కిరీటం చూసి భయపడింది. బాబోయ్, ఎంత భయంకరమైన జీవి అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది. కొంతసేపటి తర్వాత అది ఒక పిల్లిని చూసింది. దాన్ని చూసి, ఎంత మృదువైన జంతువు, చాలా అందంగా ఉంది మరియు అద్భుతమైన కళ్ళు కూడా ఉన్నాయి అని అనుకుంది. ఇంటికి తిరిగి వచ్చి ఆ ఎలుక తన తల్లికి తన రోజు పర్యటన గురించి వివరించింది. అది విన్న తల్లి చెప్పింది, కోడిపుంజ నిజంగా హాని తలపెట్టనిది, కాని మృదువైన పిల్లి నిజమైన శత్రువు. దీని నీతి: బాహ్య రూపం మోసపూరితంగా ఉంటుంది. నక్క మరియు కుందేలు. ఒకసారి ఒక కుందేలు నక్కను మెచ్చుకుంటూ చూస్తూ ఉంది. అప్పుడు నక్క కుందేలును ఇలా అడిగింది, ఏం చేస్తున్నావు మిత్రమా? కుందేలు ఆతృతగా చెప్పింది, నాకు నీ గురించి ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు నక్క అంది, నా గురించి నీకేం ఆశ్చర్యంగా ఉంది అని అడిగింది. కుందేలు చెప్పింది, నువ్వు నిజంగా ఇతరులు చెప్పినంత జిత్తుల మారివా అని. నక్క కుందేలును ఆలోచనాత్మకంగా చూసి కొన్ని నిశ్శబ్ద క్షణాల తర్వాత సమాధానం చెప్పింది. సరే, నువ్వొక పని చెయ్యి. రాత్రి మా ఇంటికి నాతో కలిసి భోజనం చేయడానికి రా. మనం ఈ విషయం గురించి చర్చిద్దాం. కుందేలు రాత్రి నక్క ఇంటికి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ మీద కంచాలు మరియు గిన్నెలు ఉన్నాయి, కానీ అక్కడ ఆహారం లేదు. కుందేలు ఆలోచనలో పడింది. ఓయ్, నేను ఎంత మూర్ఖుడిని! నక్క నన్ను తినాలని పథకం వేసింది అని అనుకుని అక్కడి నుండి వెంటనే పారిపోయింది. దీని నీతి: మోసపూరిత మాటలు నమ్మలేనివి. వేటదలం. అది ఒక మండు వేసవి. అడవిలోని జంతువులకు ఆహారం దొరకడం కష్టంగా మారింది. ఒక ఎలుగుబంటి, తోడేలు మరియు నక్క సింహంతో చేతులు కలిపి వేటాడడం మంచిదని భావించాయి. వారు సింహాన్ని శరణు కోరారు. దానికి సింహం కూడా అంగీకరించింది. నలుగురు కలిసి వేటకు బయలుదేరి వెళ్లారు. వేట బృందం ఒక గేదెను చూసింది. నక్క మరియు తోడేలు గేదెను వెంబడించాయి. ఎలుగుబంటి గేదెను అడ్డగించింది మరియు సింహం గేదెను చంపింది. నక్క గేదె నుండి 4 వాటాలుగా చేసింది. వాళ్ళు తమ తమ వాటాలు తీసుకోబోతుంటే సింహం గర్జించి ఇలా అన్నది, చూడండి మిత్రులారా, నా నాయకత్వానికి గాను మొదటి వాటా నాది, 2వ వాటా కూడా నాదే, ఎందుకంటే చంపింది నేనే. 3వ వాటా కూడా నాదే, అది నా పిల్లలకు కావాలి. వాటా కావాల్సిన వారు 4వది తీసుకోవచ్చు, కానీ అంతకు ముందు నన్ను గెలవాలి. ముగ్గురు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి నోరు మూసుకొని వెళ్ళిపోయారు. దీని నీతి: మీరు శక్తివంతులైతే మీరు చెప్పిందే శాసనం. ఒక ఎడారి కథ. దేవుడు మొదట ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఎడారి లేదు. ప్రపంచం మొత్తం సారవంతమైన భూములతో మరియు అందమైన తోటలతో నిండిపోయింది. దేవుడు ప్రపంచాన్ని నిర్వహించడానికి మనిషిని సృష్టించాడు. దేవుడు మనిషితో ఇలా చెప్పాడు, నువ్వు పాపం చేసిన ప్రతిసారి అక్కడ ఒక ఇసుక శిఖరం నేలపైన పడిపోతుంది. ఒక ఇసుక శిఖరం వల్ల కలిగే హాని ఏమిటని మనిషి అనుకున్నాడు. నేను నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అనుకుంటూ చెడు పాపాలు చేయడం ప్రారంభించాడు. దానితో ఇసుక శిఖరాలు నేలపై పడడం ప్రారంభించాయి. ఇప్పటికీ మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు. దాని ఫలితంగా ఈ రోజు మన చుట్టూ అనేక ఎడారులు ఉన్నాయి. తెలివైన బీర్బల్. అక్బర్ చక్రవర్తి తన సభికులకు చిక్కు ప్రశ్నలు మరియు పొడుపు కథలు ఇవ్వడం అంటే చాలా ఇష్టపడేవాడు. అతను తరచుగా వింత మరియు చమత్కారమైన ప్రశ్నలు అడిగేవాడు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాలా జ్ఞానం అవసరం. ఒకసారి అతను చాలా విచిత్రమైన ప్రశ్న అడిగాడు. అతని ప్రశ్నకు సభికులు మూగబోయారు. అక్బర్ తన సభికుల వైపు చూశాడు. తన సభికులంతా సమాధానం కోసం ఎంతో ఆలోచిస్తున్నారు, కానీ వారి వల్ల సాధ్యం కాకపోయింది. ఈ సమయంలోనే బీర్బల్ సభ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. బీర్బల్ సభికులందరిలో చాలా చమత్కారుడు. అతను ప్రాంగణంలోకి ప్రవేశించగానే దీర్ఘ ఆలోచనలతో మునిగి ఉన్న తన తోటి సభికులను చూశాడు. అప్పుడు అక్బర్ ముందు వినయంగా నమస్కరించి ఇలా అడిగాడు, ప్రభు, నా తోటి సభికులను ఇంత ఆలోచనాత్మకంగా మార్చిన విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చునా? దానికి అక్బర్ బదులిచ్చాడు, నేను ఇప్పుడే ఒక ప్రశ్న అడిగాను, వారు సమాధానం కోసం రెప్పవేస్తున్నారు. చక్రవర్తి స్వభావాన్ని గురించి పూర్తిగా తెలిసిన బీర్బల్ త్వరగా పరిస్థితిని గ్రహించి ఇలా అన్నాడు, నేను ప్రశ్న తెలుసుకోవచ్చునా? నేను సమాధానం కోసం ప్రయత్నించవచ్చు అని అడిగాడు. అప్పుడు అక్బర్, ఈ నగరంలో ఎన్ని కాకులు ఉన్నాయి అని అడిగాడు.
బీర్బల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 50,549 కాకులున్నాయి ప్రభు అని బదులిచ్చాడు. మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అని అడిగాడు అక్బర్. బీర్బల్ ఇలా అన్నాడు, కావాలంటే మీ మనుషులను పెట్టి లెక్కించండి ప్రభు. మీకు ఎక్కువ కాకులు కనిపిస్తే కొన్ని కాకులు తమ బంధువులను చూడడానికి ఇక్కడకు వచ్చాయి, మీకు తక్కువ కాకులు కనిపిస్తే కొన్ని తమ బంధువుల వద్దకు వేరే చోటికి వెళ్ళాయని అర్థం. ఈ సమాధానంతో బీర్బల్ తెలివికి అక్బర్ చాలా సంతోషించాడు. దీని నీతి: చమత్కారమైన సమాధానం ఏదో ఒక ప్రయోజనానికి ఉపయోగపడుతుంది. మాయా పువ్వు. నీకు మాకు ఈ అడవిలో జీవించే హక్కు సమానమే, కానీ దురాశ అనేది మన హృదయాన్ని మబ్బుపరుస్తుంది. నిజమైన ఆనందం పంచుకోవడంలోనే ఉంది. ఇక ఈ కథలో ఏం జరిగిందో చూద్దాం రండి. ఒకప్పుడు ఒక ఊరికి దగ్గరలో ఒక పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలోని జంతువులు ఎంతో స్నేహపూర్వకంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిన్న మాయా పువ్వు మొలిచింది. ఆ పువ్వు ఎంత అందంగా ఉందో కాదు, దాన్ని చూడగానే ఎవరైనా ఆనందంగా నవ్విపోయేవారు. మరింత ఆశ్చర్యం ఏమిటంటే ఎవరైనా ఆ పువ్వును తాకితే వారి కోపం, బాధ, అలజడి అంతా మాయమైపోయేది. ఈ వార్త అడవంతా పాకింది. చిరుతపులి, కోతులు, ఎలుకలు, కాకులు అందరూ ఆ పువ్వును చూడ్డానికి వచ్చారు. ఒకరోజు గోపి నక్కకు కూడా ఆ పువ్వు గురించి తెలిసింది. గోపి చాలా తెలివైనవాడు, కానీ కొంచెం దురాశ కలవాడు. అప్పుడు అతడి మనసులో ఒక దురాశ వచ్చిపోయింది. ఎలాగైనా ఆ పువ్వు నాకే దక్కాలి, నేను దాన్ని అమ్మేసి బోలెడంత ధనాన్ని సంపాదిస్తాను అనుకున్నాడు. రాత్రి సమయంలో గోపి నిశ్శబ్దంగా అడవిలోకి ప్రవేశించి మాయా పువ్వును ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ పువ్వు ఒక్కసారిగా గాల్లో తేలిపోయింది. గోపి దాన్ని వెంట పడుతూ అడవి లోలోతుల్లోకి వెళ్లిపోయాడు. చివరికి తను మాయా పువ్వును తాకగానే గోపికి ఒక్కసారిగా ఒక విచిత్రమైన అనుభూతి వచ్చింది. అతడి లోపలి దురాశ, కపటత్వం అన్నీ మాయమయ్యాయి. అతడు నిజంగా సిగ్గుపడ్డాడు. ఆ మాయా పువ్వు నోరు తెరిచి ఇలా చెప్పింది, నీకు మాకు ఈ అడవిలో జీవించే హక్కు సమానమే, కానీ దురాశ అనేది మన హృదయాన్ని మబ్బుపరుస్తుంది. నిజమైన ఆనందం పంచుకోవడంలోనే ఉంది. ఆ మాటలు విని గోపి మారిపోయాడు. ఆ రోజు నుండి గోపి తన తెలివిని ఇతర జంతువులకు సహాయం చేయడానికి మాత్రమే ఉపయోగించాడు. అడవంతా మరింత ఆనందంగా మారింది. మాయా పువ్వు తన స్థానంలో మళ్లీ పరిమళించసాగింది. ఆ పరిమళం అడివంతా ప్రేమను పంచుతూ విరబూసింది. దీని నీతి: సంతోషం సంపాదించాలంటే దురాశ కాదు, ప్రేమ, సహాయం అవసరం. డాన్స్ చేసే చేపలు. ఒకసారి ఒక మత్స్యకారుడు తన వేణువుపై మధురమైన సంగీతాన్ని వాయించేవాడు. ఒక రోజు అతను తన వేణువు మరియు చేపల బుట్టను తీసుకుని చేపలు పట్టుకోవడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఎత్తైన రాతిపై కూర్చున్నాడు. తన వేణువులోని మధురమైన సంగీతానికి ఆకర్షితులై చేపలు తన బుట్టలోకి వచ్చి పడిపోతాయని ఆశతో తన వేణువును వాయించడం ప్రారంభించాడు. కానీ చుట్టూ ఎక్కడా చేపలు రాలేదు. ఆ మత్స్యకారుడు నిరాశ చెందాడు. అతను తిరిగి ఇంటికి వెళ్లి తన వలతో తిరిగి వచ్చి దాన్ని నీటిలో విసిరాడు. అతను ఒక బుట్ట కంటే ఎక్కువ చేపలను పట్టుకున్నాడు. చేపలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. బుట్టలో మెలి తిరుగుతూ దూకుతున్నాయి. ఏం తెలివి తక్కువ చేపలు! నేను ఫ్లూట్ వాయించినప్పుడు ఇవి డాన్స్ చేయలేదు, కానీ ఇప్పుడు నేను నా ఫ్లూట్ వాయించినప్పుడు ఇవి డాన్స్ చేస్తున్నాయి అని జాలారి అనుకున్నాడు. నిజానికి చెప్పాలంటే ఇక్కడ జాలారి చాలా మూర్ఖమైన వాడు. కానీ ఇక్కడ నీతి చూడండి. పంది ముందు ముత్యాలు చల్లడం వృధా. 7 తోకల ఎలుక. ఒక గ్రామంలో ఎలుకల జంట నివసించేది. ఒక రోజు భార్య ఎలుక 3 ఎలుక పిల్లలకు జన్మనిచ్చింది. దానిలో ఒక ఎలుకకు 7 తోకలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఒక పిల్లి 2 ఎలుక పిల్లలను తినేసింది. మరియు 7 తోకలు గల ఎలుక పిల్ల మాత్రమే జీవించింది. 7 తోకలు గల ఎలుక పిల్ల పెరిగి పాఠశాలలో చేరింది. పాఠశాలలోని దాని తోటి విద్యార్థులు, ఇదిగో 7 తోకలతో ఎలుక వచ్చింది అని ఎగతాళి చేసేవారు. అమ్మా, నా 7 తోకల కోసం నా పాఠశాలలోని ఎలుకలన్నీ నన్ను ఆట పట్టిస్తున్నాయి అని అది ఫిర్యాదు చేసింది. దానితో తల్లి ఎలుక దానిని దర్జీ వద్దకు తీసుకెళ్లింది. దయచేసి నా బిడ్డ తోకలలో 6 కత్తిరించండి అని చెప్పింది. మరుసటి రోజు అది పాఠశాలకు వెళ్ళినప్పుడు అతని స్నేహితులు 6 తోకలు పోయాయి, కానీ 1 మిగిలింది అని ఆట పట్టించారు. పాపం పిల్ల ఎలుక మళ్లీ తన తల్లికి ఫిర్యాదు చేసింది. తల్లి దానితో మిగిలిన తోకను కూడా కత్తిరించమని దానికి చెప్పింది. పిల్ల ఎలుక దర్జీ దుకాణానికి వెళ్లి తన మిగిలిన తోకను కూడా కత్తిరించమని అడిగింది. మరుసటి రోజు, చూడండి తోకలేని ఎలుక, ఇదిగో తోకలేని ఎలుక వస్తుంది అని అతని స్నేహితులు మళ్లీ పాఠశాలలో అతన్ని ఎగతాళి చేశారు. పనికిరాని మాటల కారణంగా చెవులు కోసుకోవద్దు. పంజరంలో నైటింగేల్. ఒకప్పుడు ఒక బోనులో ఒక నైటింగేల్ ఉండేది. అది రాత్రి సమయంలో మాత్రమే పాడేది. రాత్రి ఈ పాట విన్న ఒక గుడ్లగూబ చాలా ఆశ్చర్యపోయి దాని వెనుకనున్న కారణం అడిగింది. దానికి నైటింగేల్, నేను పగటిపూట పాడుతున్నప్పుడు ఈ పంజరంలో చిక్కుకున్నాను. అందుకే ఆ సంఘటన నుండి గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటూ
సూర్యాస్తమయం తర్వాత మాత్రమే పాడుతున్నాను అని నైటింగేల్ వివరించింది. నువ్వు ఇప్పటికే పంజరంలో చిక్కుకున్నావు. ఇప్పుడు ఇదంత ముఖ్యం కాదు. నువ్వు చిక్కుకునే ముందే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు ఇలా పంజరంలో ఉండవలసి వచ్చేది కాదు కదా అని గుడ్లగూబ చెప్పింది. గుర్రం పారిపోయిన తర్వాత గేటుకు బోల్టు వేయడం వల్ల ఉపయోగం లేదు. మూర్ఖపు నక్క. ఒక గ్రామంలో 2 పెద్ద ఎద్దులు ఉండేవి. గ్రామం దట్టమైన అడవికి సమీపంలో ఉంది. ఒకసారి ఏదో సమస్యపై 2 ఎద్దులు ఊరి పొలిమేరలో భీకరంగా పోట్లాడుకోవడం ప్రారంభించాయి. అవి తమ కొమ్ములను గంటల తరబడి ఒకదానికొకటి తాళం వేసి ఉంచి అప్పుడు అవి కొంచెం వెనక్కి నడిచి మళ్ళీ పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి ఒకదానితో ఒకటి తమ తలలతో కొట్టుకుంటూ చాలా భీకర పోరాటంలో నిమగ్నమయ్యాయి. అవి తమను తాము చాలా తీవ్రంగా గాయపరుచుకున్నాయి మరియు వాటి తలల నుంచి తీవ్ర రక్తం కారడం ప్రారంభించింది. కానీ అవి పోరాటం మాత్రం ఆపలేదు. దట్టమైన పొదల వెనక నుండి ఈ రక్తపాత పోరాటాన్ని చూస్తున్న ఒక నక్క ఎద్దుల రక్తం నేల మీద పడటం చూసింది. నక్క ఆ రక్తాన్ని నాకడం కోసం పొదల నుండి బయటకు వచ్చింది. మరో ఆలోచన లేకుండా నక్క 2 ఎద్దుల మధ్యకు వెళ్లి రక్తాన్ని నాకడం ప్రారంభించింది. అది సంతోషంగా రక్తాన్ని నాకడంలో నిమగ్నమై ఉండగా 2 ఎద్దులు మళ్లీ కొన్ని అడుగులు వెనక్కి వెళ్లి ఒకదానికొకటి తీవ్రంగా దూసుకుపోయాయి. అవి ఒకదానితో ఒకటి తమ తలలతో కొట్టుకున్నాయి. పాపం, ఆ నక్క వాటి తలల మధ్య నలిగిపోయింది. పెద్ద శబ్దంతో దాని కడుపు పగిలి వెంటనే చనిపోయింది. దురాశ కోసం మీ బుద్ధిని ఎప్పుడూ వదులుకోకండి. మూర్ఖపు మరియం. ఒక ఊరిలో ఒక చిన్న అమ్మాయి నివసిస్తూ ఉండేది. ఆమె పేరు మరియం. ఆమె చాలా వెర్రి మరియు సోమరి. తరచుగా ఆమె ఎటువంటి పని పాట లేకుండా అక్కడ మరియు ఇక్కడ తిరుగుతూ ఉండేది. ఒకసారి ఆమె అలా తిరుగుతూ వెళ్ళినప్పుడు ఆమెకి చాలా దాహం వేసింది. ఆమె సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి దాహం తీర్చుకుంది. తర్వాత ఆమెకు చాలా అలసటగా మరియు మగతగా అనిపించింది. ఆమె చెరువు ఒడ్డున అక్కడే పడుకుంది. తర్వాత ఆమె మేల్కొనేసరికి అప్పటికే రాత్రి అయింది. ఆమె చెరువులోకి చూసింది, కానీ నీటిలో తన ప్రతిబింబం కనిపించలేదు. ఆమెకు కొంచెం సందేహం వచ్చింది. నేను నిజంగా ఇక్కడ ఉన్నానా లేదా? సర్లే, నా ఇంట్లో వాళ్ళని అడిగి చూస్తాను అని. ఆమె ఇంటికి వెళ్లి చూస్తే తలుపులు మూసి ఉన్నాయి. ఆమె గట్టిగా అడిగింది, మరియం అక్కడ ఉందా అని. అప్పుడు లోపలి నుండి ఒక నిద్రతో కూడిన స్వరం సమాధానం ఇచ్చింది, ఓయ్, ఆమె మంచం మీదనే ఉండాలి అని. మరియం ఇంట్లో ఉంటే నేను మరియంని కాదు అని అనుకుంటూ ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్లిపోయింది. దీని నీతి: నీడలు వాస్తవాలు కావు. బాధ్యత లేని ఎద్దు. ఒకానొక వీర యోధునికి ఒక గుర్రం మరియు ఒక ఎద్దు ఉన్నాయి. అతను గుర్రాన్ని ప్రయాణానికి ఉపయోగించేవాడు మరియు ఎద్దును దూర ప్రదేశానికి సామాన్లు చేరవేయడానికి ఉపయోగించేవాడు. యోధునికి భారం లాగడానికి ఎద్దు ఉపయోగపడేది. ఒకసారి యుద్ధం విచ్ఛిన్నమైనది. యోధుడు సుదూర ప్రదేశానికి వెళ్ళవలసి ఉంది. గుర్రం ఎద్దుతో ఇలా అంది, ఓ ఎద్దు, నేను యజమానిని దూర ప్రదేశానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పింది. దానికి ఎద్దు ఇలా బదులిచ్చింది, నువ్వు ఎంత దురదృష్టవంతుడివి. నేను చూడు అదృష్టవంతుడిని. నాది సామాన్లు చేరవేసే పని. ఇప్పుడు నాకు ఆ పని లేదు అంటూ నవ్వింది. కానీ జరిగింది ఏమిటంటే యోధుడు బయలుదేరడానికి ముందే యుద్ధం ముగిసింది మరియు శత్రువులు లొంగిపోయారు. ఇప్పుడు యోధునికి స్థానికంగా చాలా పని ఉంది. దీని నీతి: బాధ్యత నుండి తప్పించుకోవడానికి చూస్తే అది అధిక భారంతో ముగుస్తుంది. తెలివైన నక్క. ఒకానొక అడవిలో ఒక సింహం నివసించేది. సింహం తన భాగస్వామిగా ఒక నక్కను కలిగి ఉన్నది. వారిద్దరూ ఎప్పుడూ కలిసి వేటకు వెళ్లేవారు. సింహం జంతువులను చంపి తినేది మరియు సింహానికి సహాయం చేసేందుకు నక్క తన వాటాను పొందేది. ఒకరోజు సింహం జబ్బు పడింది. సింహానికి బయటకు వెళ్లే ఓపిక లేదు. కానీ అది చాలా ఆకలితో ఉంది. అది నక్కను పిలిచి ఇలా చెప్పింది, నా ప్రియ మిత్రమా, నేను చాలా ఆకలితో ఉన్నాను, కానీ వేటాడలేని పరిస్థితిలో ఉన్నాను. అందువల్ల నీవు నాకు కొంచెం ఆహారం తీసుకురావడానికి సహాయం చేయాలి. నక్క దానికి అంగీకరించి ఎరను వెతుక్కుంటూ వెళ్ళింది. చివరికి నక్క ఒక గాడిదను చూసింది. అది గాడిదతో ఇలా చెప్పింది, నమస్కారం గాడిద గారు, అడవికి రాజైన సింహం మిమ్మల్ని తన మంత్రిగా చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పింది. తెలివి తక్కువ గాడిద సంతోషంతో నక్క యొక్క కుతంత్రాన్ని గురించి ఆలోచించకుండా అది నక్కను అనుసరించింది. సింహం తన దగ్గరికి వచ్చి గాడిదను చంపేసింది. కానీ తినడానికి ముందు దానికి చాలా దాహంగా అనిపించింది. అది నక్కతో ఇలా చెప్పింది, గాడిదను జాగ్రత్తగా చూసుకో, నేను వెంటనే తిరిగి వస్తాను. సింహం వెళ్లిన వెంటనే నక్క గాడిద బ్రెయిన్ ను తినడం ప్రారంభించింది. సింహం తిరిగి వచ్చేసరికి దానికి గాడిద బ్రెయిన్ కనిపించలేదు. సింహం నక్కను ఇలా అడిగింది, గాడిద బ్రెయిన్ ఎక్కడుంది అని. నక్క భయపడుతూ సమాధానం చెప్పింది, గాడిదకు బ్రెయినే ఉంటే అది ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా మహారాజా అని. నీతి: ఒక చిన్న ఆలోచన చాలా ఉపయోగపడుతుంది. కలలు కంటున్న ఖగోళ శాస్త్రవేత్త. ఒక ఊరిలో ఒకానొక ఖగోళ శాస్త్రవేత్త నివసించేవాడు. అతను ఎల్లప్పుడూ తన పరిశీలనలో ఎక్కువగా మునిగి తేలుతూ ఉండేవాడు.
అతను తరచుగా రాత్రిపూట ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలను గమనిస్తూ ఉండేవాడు. ఒకసారి అతను నక్షత్రాల వైపు చూస్తూ నడుస్తున్నాడు. అకస్మాత్తుగా అతని కాలు జారి అతను గుంటలో పడిపోయాడు. దానితో అతను సహాయం కోసం అరవడం మొదలు పెట్టాడు. అతని అరుపులు విని అటుగా వెళ్తున్న ఒక బాటసారి గుంటలో నుండి బయటకు రావడానికి సహాయం చేసి ఇలా అన్నాడు, మీరు గుంటలో ఎలా పడిపోయారు అని అడిగాడు. దానికి ఖగోళ శాస్త్రవేత్త ఇలా చెప్పాడు, నేను నా పరిశీలనలో మునిగిపోయి నేను గుంటను గమనించలేదు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ బాటసారి ఖగోళ శాస్త్రజ్ఞుణ్ణి చూసి ఇలా అన్నాడు, మీ క్రింద ఉన్న వాటిని గమనించడంలో మీరు విఫలమైనప్పుడు పైన జరుగుతున్న విషయాలను మీరు ఎలా కనుగొనాలని ఆశిస్తున్నారు అని అడిగాడు. దానితో ఖగోళ శాస్త్రజ్ఞుడు విచారమైన ముఖంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీని నీతి, కలల కంటే వాస్తవాలు చాలా ముఖ్యమైనవి. ఒక గ్రామంలో రామ్చంద్ మరియు ప్రేమ్చంద్లు ఇరుగు పొరుగున నివసిస్తూ ఉండేవారు. రామ్చంద్ ఒక పేద రైతు, ప్రేమ్చంద్ ఒక భూస్వామి. రామ్చంద్ చాలా ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండేవాడు. అతను రాత్రిపూట తన ఇంటి తలుపులు మరియు కిటికీలను మూసివేయడానికి ఎప్పుడూ ఆందోళన చెందలేదు. అతనికి గాఢమైన నిద్ర కూడా పట్టేది. అతని వద్ద డబ్బు లేనప్పటికీ అతను చాలా ప్రశాంతంగా ఉండేవాడు. ప్రేమ్చంద్ ఎప్పుడు ఆందోళనగా ఉండేవాడు. అతను రాత్రిపూట తన ఇంటి తలుపులు మరియు కిటికీలను మూసివేయడానికి ఆసక్తి చూపేవాడు. అతను ఎప్పుడూ సరిగ్గా నిద్రపోలేదు. ఎవరైనా తన ఖజానా తెరిచి తన డబ్బును తీసుకెళ్లవచ్చని అతను ఎప్పుడూ ఆందోళన పడేవాడు. అతను ప్రశాంతంగా ఉండే రామ్చంద్ చూసి అసూయ పడేవాడు. ఒక రోజు ప్రేమ్చంద్ రామ్చంద్ ని పిలిచి అతనికి ఒక పెట్టె నిండా నగదు ఇచ్చాడు. చూడు నా ప్రియమిత్రమా, నేను పుష్కలంగా సంపదతో ఆనందంగా ఉన్నాను. నేను నిన్ను పేదరికంలో చూస్తున్నాను. కాబట్టి ఈ నగదును తీసుకొని సమృద్ధితో జీవించు అని అన్నాడు. రామ్చంద్ చాలా సంతోషించాడు. అతను రోజంతా ఆనందంగా ఉన్నాడు. రాత్రి వచ్చింది. రామ్చంద్ ఎప్పటిలాగే పడుకున్నాడు. కానీ ఈ రోజు అతనికి నిద్ర పట్టలేదు. అతను నగదు పెట్టే వైపు అదే పనిగా చూస్తూ ఉన్నాడు. రాత్రంతా అతను కలవరపడుతూనే ఉన్నాడు. తెల్లవారిన వెంటనే రామ్చంద్ నగదు పెట్టెని ప్రేమ్చంద్ వద్దకు తీసుకెళ్లాడు. అతను ఆ పెట్టెను ప్రేమ్చంద్ కి ఇచ్చి ఇలా అన్నాడు, ప్రియమిత్రమా, నేను పేదవాడినే, కానీ నీ డబ్బు నా నుండి శాంతిని దూరం చేసింది. దయచేసి నన్ను మన్నించి నీ డబ్బు వెనక్కి తీసుకో. దీని నీతి, డబ్బుతో ప్రతిదీ పొందలేము. ఒక అడవిలో కాకి, పిచ్చుక, కొంగ, నక్క మంచి స్నేహితులు. కాకి తన ఇంటిని కర్రలతో కట్టుకుంది. పిచ్చుకది పిడక ఇల్లు. నక్క తన ఇంటిని మట్టితో తయారు చేసుకుంది. మరియు కొంగది గుడిసెల ఇల్లు. ఈ నలుగురు స్నేహితులు ఒకరితో ఒకరు ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఒక రోజు పెద్ద గాలివాన వచ్చింది. అయితే కాకిది కర్రల ఇల్లు కావడంతో గాలికి ఎగిరిపోతుంది. అప్పుడు కాకి కొంగ ఇల్లు బలంగా ఉంటుందనుకొని కొంగ దగ్గరకు వెళ్లి, కొంగనేస్తం, ఈ గాలివానకి నా ఇల్లు కూలిపోయింది. ఈ రాత్రి నాకు పడుకోవడానికి కొద్దిగా మీ ఇంట్లో చోటిస్తావా అని అడుగుతుంది. కొంగ సరే అని కాకిని తన ఇంట్లో పడుకోవడానికి చోటిచ్చింది. అయితే పిచ్చుకది పిడక ఇల్లు కావడంతో గాలివానకి అది కూడా కూలిపోతుంది. పిచ్చుక కూడా కొంగ దగ్గరకు వచ్చి, కొంగనేస్తం, నా ఇల్లు గాలికి ఎగిరిపోయింది. ఈ రాత్రి మీ ఇంట్లో నాకు పడుకోవడానికి కొద్దిగా చోటిస్తావా అని అడుగుతుంది. అప్పుడు కొంగ ఇలా అంటుంది, ఒక మూలలో నా గుడ్లున్నాయి, ఇంకా కాకినేస్తం కూడా ఉంది. ఇక నా ఇంట్లో చోటు లేదు. సరేలే, ఈ రాత్రికే కదా, ఇదిగో ఇక్కడ కొంచెం చోటుంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకో. అలా మరికొద్దిసేపటి తర్వాత నక్క వచ్చింది. కొంగనేస్తాం, నా ఇల్లు గాలివానకి కూలిపోయింది. నాకు ఈ రాత్రి మీ ఇంట్లో కొద్దిగా చోటు ఇస్తావా? అప్పుడు కొంగ ఇలా అంటుంది, ఒక మూలలో నా గుడ్లున్నాయి, మరియు కాకినేస్తం మరియు పిచ్చుకనేస్తం కూడా ఉన్నారు. ఇంకా చోటు లేదు. కొంగనేస్తాం, నీ గుడ్ల దగ్గర కొంచెం చోటుంది కదా, ఈ రాత్రికి నేను అక్కడ పడుకుంటాను, పొద్దునే లేచి వెళ్ళిపోతాను అని అంటుంది. కొంగ సరే అని నక్కని ఆహ్వానిస్తుంది. నక్క లోపలికి వచ్చి కొంగ గుడ్ల దగ్గర పడుకుంటుంది. కానీ ఆ నక్క తన మూర్ఖపు బుద్ధితో ఆ కొంగ గుడ్లను తినేస్తుంది. నక్క గుడ్లు తినేటప్పుడు వచ్చే శబ్దానికి కొంగ నిద్ర లేచి నక్కను అడుగుతుంది, నక్కనేస్తం, ఏంటా శబ్దం? ఇప్పుడేం చేస్తున్నావు? అప్పుడు నక్క ఇలా అంటుంది, ఈ రోజు పొలంలో తిరుగుతుంటే నాకు పీతలు దొరికాయి, వాటిని ఇప్పుడు తింటున్నాను. అలా పొద్దున్నయ్యేసరికి తన మిత్రులందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. కొంగ కూడా లేచి ముందుగా తన గుడ్లను చూసుకుంటుంది. కానీ ఎంతో ఆశ్చర్యపోతుంది, తన గుడ్లక్కడ లేవు. కొంగ ఎంతో బాధపడుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. తన ముగ్గురు స్నేహితుల్ని పిలిచి ఇలా అడుగుతుంది, రాత్రి మీ ముగ్గురికి నా ఇంట్లో పడుకోవడానికి చోటు ఇచ్చాను, కానీ పొద్దున్నే లేచేసరికి నా గుడ్లు లేవు అని అడుగుతుంది. అప్పుడు కాకి, పిచ్చుక, నక్క ముగ్గురు మేమెవ్వరమూ తినలేదు అని చెప్తారు. అప్పుడు కొంగ, ఎవరు తిన్నారో నిజంగా చెప్పండి అని అంది.
కొంగకు ముందుగానే నక్కే ఈ పని చేసిందని తెలుసు, కానీ నక్కకు బుద్ధి చెప్పడానికి ఈ పథకం వేస్తుంది. అప్పుడు కొంగ వాళ్ళ ముగ్గురిని ఒక కోనేటి దగ్గరకు తీసుకువెళ్తుంది. నా గుడ్లు ఎవరు తిన్నారో తెలుసుకోవడానికి నేను ఒక పరీక్ష పెడతాను. చూడండి, నా గుడ్లను ఎవరు తిన్నారో వారు ఈ కొలనులో మునిగిపోతారు, కానీ తినని వారు ఈ కొలను నుండి ఎగురుతారు అని అంటుంది. కాకి మరియు పిచ్చుక ఆ పోటీకి సిద్ధంగా ఉన్నారు, కానీ నక్కకు మాత్రం భయం మొదలవుతుంది. ముందుగా కాకి వస్తుంది. కొంగ గుడ్లు నేనే తింటే కొట్టుకుపోయే కోనేటి. అని చెప్పి ఎగిరిపోయింది. తర్వాత పిచ్చుక వస్తుంది. కొంగ గుడ్లు నేనే తింటే కొట్టుకుపోయే కోనేటి. అని చెప్పి పిచ్చుక కూడా ఎగిరిపోతుంది. ఇంకా నక్క మాత్రం భయంగా ముందుకు వెళ్లి కొంగ గుడ్లు నేనే తింటే కొట్టుకుపోయే కోనేటి. కొలంలోకి దూకుతుంది మరియు మునిగిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.